MDH బిర్యానీ మసాలా సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ నగరంతో పాటుగా పెద్దపల్లి తదితర ప్రాంతాల్లో కూడా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్లోని ఉప్పల్, తిరుమలగిరి, మన్నెగూడలో సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ ఏసీబీ డీఎస్పీ శ్రీధర్, రంగారెడ్డి జిల్లా డీఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో అధికారులు పలు పత్రాలు పరిశీలిస్తున్నారు. తిరుమలగిరిలో 2 క్లర్క్స్ తో పాటుగా 10 మంది ఏజెంట్స్ ను పట్టుకున్నారు. కార్యాలయం తలుపులు మూసేసి తనిఖీలు చేస్తున్నారు. ఇక ఉప్పల్లో 10 మంది ఏజెంట్లను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆర్టీఏ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. చాలా చోట్ల సర్ప్రైజ్ చెక్స్ని ఏసీబీ అధికారులు నిర్వహిస్తున్నారు. సో ప్రజెంట్ ఉప్పల్ ఆర్టీఏ ఆఫీస్ వద్ద పరిస్థితి వచ్చాను మనం చూడొచ్చు. లోపల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బయటికి పంపించి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఆర్టీఏ ఆఫీసెస్లో చోటు చేసుకుంటున్నటువంటి అవినీతి గురించి గతంలో అనేక సార్లు ఏసీబీకి ఫిర్యాదులు రావటం, గతంలో పలుమార్లు ఆర్టీఏ ఆఫీసుల పైన ఏసీబీ అధికారులు ఈ రైడ్స్ని కూడా నిర్వహించారు. సో ఇప్పుడు కూడా ఇదే రీతిలో ఏసీబీ అధికారులు ఉప్పల్ ఆర్టీఏ ఆఫీస్లో ఈ రైడ్స్ని కొనసాగిస్తున్నారు. సో ప్రజెంట్ లోపల ఒకసారి దృశ్యాలు మనం చూడొచ్చు. ఏసీబీ టీమ్స్ మొత్తం స్టేట్ వైడ్గా కూడా ఉన్నటువంటి ఆర్టీఏ ఆఫీసెస్లో ఈ తరహా రైడ్స్ని కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఈ లైసెన్స్లు జారీ చేసేందుకు వస్తున్నటువంటి వినియోగదారుల నుండి ఏజెంట్స్ సిఫార్సుతో వెళ్ళినటువంటి వారికే ఆర్టీఏ అధికారులు కొంతమంది వారిని మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఒకవేళ బ్రోకర్స్ సిఫార్సుతో రాకుంటే వాళ్ళ అప్లికేషన్స్ని రిజెక్ట్ చేసినటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతోపాటు అటు ఫిట్నెస్ సర్టిఫికెట్, అట్లాగే వెహికల్కి సంబంధించినటువంటి ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేసేటువంటి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంశంలోనూ అనేక సార్లు ఇక్కడ ఉన్నటువంటి ఏజెంట్స్ చేతివాటం ప్రదర్శించడం, ఆ తర్వాత వీరి సపోర్ట్తోనే మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆర్టీఏ అధికారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏజెంట్స్కే మద్దతు పలకడం లాంటి ఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. సో ఈ నేపథ్యంతోనే మొత్తం ఆర్టీఏ ఆఫీసెస్లో స్టేట్ వైడ్గా ఏసీబీ అధికారులు ఈ రైడ్స్ని కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. పలుమార్లు ఆర్టీఏ ఆఫీస్కి వెళ్ళినటువంటి ఏసీబీ అధికారులు ఒక గతంలో స్టింగ్ ఆపరేషన్స్ని సైతం నిర్వహించి వాళ్ళే కస్టమర్ రూపంలో వెళ్ళి అక్కడ బ్రోకర్ని సంప్రదించడం, సో ఆ బ్రోకర్కి డబ్బులు చెల్లించేటువంటి విషయంలో తీసుకుంటున్నటువంటి క్రమంలో వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం, మళ్ళీ ఇతని వెనకాల ఉన్నటువంటి ఆర్టీఏ ఆఫీసర్ పైన కూడా ఏసీబీ అధికారులు చర్యలు తీసుకోవడం లాంటివి జరుగుతూ వచ్చాయి. సో ఇప్పుడు తాజాగా నిర్వహించినటువంటి ఏసీబీ రైడ్కి సంబంధించి స్టేట్ వైడ్గా ఉన్నటువంటి ఆర్టీఏ ఆఫీసెస్లో ఈ రైడ్ని అయితే ఏసీబీ అధికారులు కొనసాగిస్తున్నారు. అటు హైదరాబాద్లో ఉప్పల్తో పాటు తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయంలోనూ ఏసీబీ అధికారుల రైడ్ కొనసాగుతుంది. మొత్తం సాయంత్రం వరకు ఈ రైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంత మేరకు ఇందులో జరుగుతున్నటువంటి అక్రమాలకు సంబంధించి ఏసీబీ అధికారికంగా ప్రెస్ రిలీజ్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. జర్నలిస్ట్ రంగత, ఉప్పల్ ఆర్టీఏ నుండి ప్రణీత, టీవీ9. కామారెడ్డి జిల్లా మద్దూర్ ఆర్టీఏ చెక్పోస్ట్ పై దాడులు చేసింది ఏసీబీ. మద్దూర్ ఆర్టీఏ చెక్పోస్ట్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మద్దూర్ చెక్పోస్ట్ గుండా రోజు వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. డబ్బులిస్తే చాలు ఏ వెహికల్ అయినా వదిలేస్తారని లారీ డ్రైవర్స్ నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా ఇక్కడ సిబ్బందిపై ఆరోపణలున్నాయి. ఇప్పటితో కంప్లీట్ కాదు, కొంచెం నేను ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఫైనలైజ్ చేసి గవర్నమెంట్కి ఇస్తాం. సో ఈ రోజు మట్టుకు 99,000 అనవసర అమౌంట్ ప్రాజెక్ట్ డ్యూటీలో వీళ్ళున్నారని మేము గమనించాం. ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులతోనే నడుస్తుంది అని ఇది ఉన్నతాధికారులు దృష్టికి తీసుకుపోతారు. వీళ్ళు పడుకున్నారు, ప్రైవేట్ వ్యక్తులు పోస్ట్ మెయింటైన్ చేస్తున్నారు. ఓకే సార్, ఇంకోటి సార్, ఈ తనిఖీలు ఇంతటితో ఆగుతాయి సార్, ఏమైనా కొనసాగిస్తారా? ఒకవైపు ఏసీబీ తనిఖీలు జరుగుతుంటే మరోవైపు ఎప్పట్లాగే మామూళ్లను చెక్పోస్ట్ డబ్బాల్లో వేసేసి లారీ డ్రైవర్లు వెళ్లిపోతున్నారు. యథావిధిగా లారీ డ్రైవర్లు డబ్బులు వేసేసి వెళ్లిపోతూ ఉండడంతో ఏసీబీ అధికారులు అవాక్కయ్యారు. వాళ్ళ ఫోన్లు ఎవరు వాళ్ళకి ఇచ్చేసి ఫోన్లో వాపస్ అందరికి వాపస్. MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్తా, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో.